సాగునీటి ప్రాజెక్టుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడితే నువ్వేం పూర్తి చేసావయ్యా అని అడుగుతారు. మా నాన్న గదా చేసిందంటాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఆ నాన్న బిడ్డ అయినటువంటి షర్మిల వచ్చి మా అన్న ఏం చేయలేదు, మా నాన్న చేసిందే ఫైనల్ అంటున్నటువంటప్పుడు మరి జగన్ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దానికి ఆన్సర్లు ఇస్తుంది. ప్రాజెక్టులు ఏం పూర్తయినాయి, రాజశేఖర్ రెడ్డి ప్రారంభించి చంద్రబాబు పూర్తి చేయని ఇప్పుడేం పూర్తయినాయి అన్నటువంటిది. అందులో మీ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకి 8 టీఎంసీలు తరలించడానికి ఏపీ సీఎం జగన్ ప్రణాళిక చేశారని చెప్తున్నాడు. జగన్ సీఎం అయ్యాక వెలుగొండ పూర్తయింది, ఈ నెల లేదా మార్చిలో జాతికి అంకితం చేస్తారు. నెల్లూరు సంగం బ్యారేజీ పూర్తయింది. గాలేరు నగర్లో అంతర్భాగమైన అవుకు దగ్గర 2వ టన్నెల్ని ప్రభుత్వం పూర్తి చేసింది. పులిచింతల ఫుల్ అయ్యింది. 2019 ఆగస్టులో తొలిసారిగా 45.77 టీఎంసీలు నిల్వ ఉంది. 500 కోట్లు తెలుగుగంగ ప్రధాన కాలువ లింక్ కెనాల్ లైనింగ్ పూర్తయింది. కృష్ణా డెల్టా వరద ఆయన పులిచింతల ప్రాజెక్టును దివంగత వైఎస్ఆర్ సాకారం చేశారు. గత సర్కార్ నిర్వాసితులకి పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకు పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలు నిల్వ చేయలేని దుస్థితి ఉంది. నిర్వాసితులు వేగంగా పునరావాసం కల్పించిన జగన్ 2019 ఆగస్టులోనే పులిచింతలో 45.77 టీఎంసీలు నిల్వ చేసి కృష్ణా డెల్టాకు 2వ పంటకు నీళ్లు అందించేందుకు మార్గం సుగమం చేశారు. గత టీడీపీ సర్కార్ నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులో కూడా పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్ గండికోట నిర్వాసితులకు 1000 కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులు 250 కోట్లతో పునరావాసం కల్పించారు. దీంతో గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో 10 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. తెలుగుగంగ ప్రధాన కాలువ లింక్ కెనాల్కి 500 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలుగోడు, బ్రహ్మన్ సాగర్ నింపడానికి సీఎం జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మన్ సాగర్ మట్టి కట్టకు డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలను అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం వచ్చాక 1.8 లక్షల కోట్లు అంటే 1,80,00,000 ఖర్చు చేసింది. బాబు పాలన చివరి ఏడాది 2018-19లో వ్యవసాయ రంగం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3% ఉంటే 12వ స్థానంలో ఉంటే ఈరోజు 13% వృద్ధితో 6వ స్థానానికి ఎగబాకిందంటూ చెప్పుకొస్తూ షర్మిలకి సమాధానాలు చెప్తున్నారు వీళ్ళు.